హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైకిల్ జాక్సన్ బయోపిక్ అయిన మైకిల్ మూవీ చూడడం జరిగింది. సో ఈ మూవీ గురించి మనం డిస్కస్ చేద్దాం. నా ఒపీనియన్ చెప్తాను, ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎప్పుడు మనం చెప్పలేదు కాబట్టి, లైక్ హాలీవుడ్ మూవీస్. సో మైకిల్ జాక్సన్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం మైకిల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే కింగ్ ఆఫ్ పాప్ అని. 1990s 1980s 1970s నుంచి 1990s 2000 ఎర్లీ 2000s వరకు ఒక ఊపు ఊపేసాడు ప్రపంచాన్ని. ఇది అందరికీ తెలిసిందే. మనం గోట్స్ గురించి మాట్లాడుకుంటే, ఐ మీన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటాం కదా. ఇప్పుడు మనం వింటుంది రొనాల్డో కానీ లేదా మెస్సీ. సో వీళ్ళు, కానీ ఒక్కొక్క పర్టికులర్ ఫీల్డ్ నుంచి ఒక్కొక్క టాప్ సెలబ్రిటీస్ చూసుకుంటే మైకిల్ జాక్సన్ ఈజ్ వన్ ఆఫ్ దమ్. అంటే మన మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి మైకిల్ జాక్సన్ కానీ, నెక్స్ట్ ఫిలిం యాక్టింగ్ అంటే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటే టామ్ హ్యాంక్స్ లేదా టామ్ క్రూజ్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లో చూసుకుంటే ఫుట్బాల్ నుంచి పేలే కానీ, నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ కానీ క్రికెట్ నుంచి. సో పర్టికులర్ ఫీల్డ్ నుంచి ఒక టాప్ సెలబ్రిటీ ఉంటాడు అనమాట. వీళ్ళు ఆల్ టైమ్ వీళ్ళు కొట్టేవాళ్ళు లేరనమాట. సో అలాంటి ఒక సెలబ్రిటీ మైకిల్ జాక్సన్ గారు. అతని యొక్క బయోపిక్ అంటే ఒక రేంజ్ లో ఉంటది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే అతను పొందిన అవార్డ్స్ కానీ, ఆ రివార్డ్స్ కానీ, అతను అతను మ్యూజిక్ ఇండస్ట్రీని ఒక రెవల్యూషన్ అతను. సో అతని బయోపిక్ ఎలా చూపించాలి, కానీ ఎలా ఉంది అంటే నాకైతే మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. అంటే టూ మచ్ బాగుందని చెప్పలేను, అలాగని తీసిపడేటట్టు లేదు. సో ఫస్ట్ లీడ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, మైకిల్ జాక్సన్ క్యారెక్టర్ చేసిన అతనైతే మాత్రం అతని నెఫ్యూయే జాఫర్ జాక్సన్. సో అతనైతే మాత్రం యాజ్ ఇట్ ఈస్ మైకిల్ జాక్సన్ లా ఉండిపోయాడు. అంటే మీకు ఎవరినో పట్టుకొని తీసుకురావాలి ఒక బయోపిక్ తీయాలంటే కొంచెం సిమిలర్ గా ఉండేటట్టు, కానీ ఇక్కడ వీళ్ళకి అంత కష్టపడక్కర్లేదు అనమాట. సో ఎవరైతే వాళ్ళ నెఫ్యూ ఉన్నారో అతన్నే లీడ్ యాక్టర్ గా పెట్టారు. సో యాజ్ ఇట్ ఈస్ దిగిపోయాడు. అంటే మనకి కొంచెం సిమిలారిటీస్ చిన్న తగ్గినా సరే, యాజ్ ఇట్ ఈస్ మైకిల్ జాక్సన్ లాగా ఆ లీన్ బాడీ కానీ, ఆ హైట్ కానీ, మీడియం హైట్ కానీ, బ్లాక్ మరి చేసుంటారు మేబీ. సో అది కానీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు అనమాట. కొంచెం ఇటు అటు కాకుండా కొంచెం యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా, అంటే మెచ్యూర్డ్ గా పర్ఫామ్ చేశాడు. నాకైతే బాగా నచ్చింది అతని యాక్టింగ్. మోస్ట్ ఆఫ్ ద మూవీ నుంచి మనకి లైక్ సెకండ్ హాఫ్ అంతా కాన్సెప్ట్ లాగా ఉంటది. ఫస్ట్ హాఫ్ చైల్డ్ ఏదైతే మైకిల్ జాక్సన్ చైల్డ్హుడ్ ఉంటుందో దాన్నే ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ లాగారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ చేసిన పేరు మర్చిపోయినా, ఈ పేర్లు సరి గుర్తురావు అదేటో కానీ, అప్పటికే అనుకుంటున్నాను పేరు మర్చిపోతానని. ఏదో కోల్డ్ మ్యాన్ ఏదో వచ్చింది, మర్చిపోయాను, అది రాస్తానులేండి మన వీడియోలోనే. సో అతను వీళ్ళిద్దరికి మోస్ట్లీ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ ఎలా ఉంటుంది అని చూపించారు మోస్ట్ ఆఫ్ ద మూవీలోని. సో ఒక సొఫిస్టికేటెడ్ సన్, అంటే మనకి మూవీలోని చాలా ట్రూ ఈవెంట్స్ చూపించారు కొన్ని. సో నాకు అర్థమైంది ఏంటంటే మైకిల్ జాక్సన్ చాలా వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేద్దాం అంటే వాళ్ళ నాన్న ప్రెజర్ చేసేది అతనికి లైక్ బొమ్మరీల్ ఫాదర్ లాగా. సో సఫిస్టికేటెడ్ సన్ అతను బర్స్ట్ అయిపోయి అతను ఇండివిజువల్ గా వచ్చి తన ఏదైతే ప్యాషన్ ఉందో తను ఎలాగైతే అచీవ్ చేశాడో అన్నది ఈ మూవీలో చూపించాడు. ఇది అయితే మూవీ 1966 నుంచి 1988, అంటే అరౌండ్ ఒక 20 years మధ్యలో బిట్వీన్ జరుగుతుంది. మైకిల్ జాక్సన్ చైల్డ్హుడ్ నుంచి ఎలాగైతే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చూపించాడో, వాళ్ళ నాన్న ప్రెజర్ వల్ల అటు వెళ్ళాడో, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా పక్కన పెట్టి, సో ఈ పాయింట్స్ అన్ని చూపించాడు ఫస్ట్ హాఫ్ అంతా. సో అలా వెళ్ళింది ఫస్ట్ హాఫ్. రైజే మొత్తం అంత సినిమా, డౌన్ ఫాల్ నాకు ఎక్కడ కనిపించలేదు. సో కొన్ని పాయింట్స్ అయితే మాత్రం, అంటే మైకిల్ జాక్సన్ కి ఏదైతే మెడికల్ గా ఏదైతే కొన్ని ఇష్యూస్ జరిగాయో తను దాన్ని అలా ఓవర్కమ్ చేశాడో, లైక్ ఈవెంట్స్ లో తనకు జరిగిన ప్రమాదాలు అవి కొన్ని చూపించలేదు. సో ఇది 2 parts ఉంటారా లేదో తెలీదు. లాస్ట్ లో ఒక ఎండ్ కార్డ్ పడినప్పుడు హిస్ స్టోరీ కంటిన్యూస్ అనుకుని ఏదో వచ్చింది, లైఫ్ స్టోరీ కంటిన్యూస్ అనుకుని మేబీ పార్ట్ 2 ఉండొచ్చేమో, ఇంకా డిస్కస్ చేస్తారు. సో మైకిల్ జాక్సన్ ఎలా ఎదిగాడే చూపించారు, కానీ ప్రతి ఒక్కరికి డౌన్ ఫాల్ ఉంటది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలోని ఎవరో ఒకరు పుట్టుకొస్తూ ఉంటారు. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా లైక్ చాలా మంది పుట్టుకొచ్చారు ఎర్లీ 2000s లోని. అంటే మైకిల్ జాక్సన్ ఫేడ్ అయిపోయారు అనట్లేదు, కానీ తను అయిపోయిన తర్వాత కొంతమంది పుట్టుకొచ్చారు కదా, అప్పుడు డౌన్ ఫాల్ కదా, అది కూడా చూపించుంటే బాగున్నాను. అండ్ ఇంకోటి, ఈ చాలా మట్టుగా కవర్ చేశారు పాపులర్ సాంగ్స్ అన్ని, లైక్ బిలీ జీన్ కానీ, బీట్ ఇట్ కానీ, థ్రిల్లర్ కానీ. కవర్ చేశారు. ఎప్పుడైతే మైకిల్ జాక్సన్ ఫెయిర్ గా మారుతాడో అప్పుడు చాలా ఆల్బమ్స్ రిలీజ్ అయ్యాయి, లైక్ డేంజరస్ కానీ, నెక్స్ట్ దే డోంట్ కేర్ అబౌట్ అస్ కానీ, ఇంకా వైట్ ఆర్ బ్లాక్ కానీ, బోల్డ్ ఉన్నాయి. చాలా గుర్తు రావట్లేదు, చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లు. మైకిల్ జాక్సన్ చాలా ప్లేలిస్ట్ ఉంటాయి, ఇవన్నీ చూపించలేదు. మేబీ పార్ట్ 2 ఉండొచ్చేమో అనుకుంటున్నాను.
సో ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే మిక్స్డ్ ఒపీనియన్ అనిపించింది. చూసినప్పుడు బాగానే అనిపించింది, ఎందుకంటే లెంత్ కూడా పెద్ద కాదు కదా, 2 hours 10 minutes. సో సెకండ్ హాఫ్ అయితే నాకు మూవీ కాన్సెప్ట్ లాగా అనిపించింది, యాజ్ ఇట్ ఈస్ గా మైకేల్ జాక్సన్ చూసినట్టు అనిపించింది. అండ్ ఇంకో పాయింట్ ఇది వివరించాలి, ఎందుకంటే అప్పట్లోనంట మైకేల్ జాక్సన్ అంటే మనకి తెలీదు, మాట్లాడుకునేవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మైకేల్ జాక్సన్ నించుంటే ఆ ఆరాకి జనాలు స్పృహత పడిపోయారంట. ఈవెన్ డేంజరస్ సాంగ్ లో కూడా మనం చూసుకోవచ్చు, ఇవేమి కలుపుతాలు కాదు, నిజమే. అంటే అంత అంత టాప్ సెలబ్రిటీ అతను. అతను అక్కడ పాట పాడుతుంటే, అతను డాన్స్ వేస్తుంటే ఇక జనాలు వచ్చి పడిపోవడం, అంటే అతను ఆరా అలాంటిది అనమాట. సో అలాంటి ఒక టాప్ సెలబ్రిటీ మైకేల్ జాక్సన్ అంటే. సో నాకైతే నిజంగా థియేటర్ లో చూస్తే ఇలా ఎలాగుందంటే, అతను అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే, అలాంటిది లైవ్ లో చూసిన వాళ్ళు అప్పట్లో ఎలా ఉన్నారో తెలియట్లేదు. నాకైతే లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని కొన్ని మూమెంట్స్ కి, అతను వేస్తున్న స్టెప్లు కానీ. సో నాకైతే మూవీ ఓకే, మరీ తీసి పడేటట్టు కాదు, కానీ ఓవరాల్ గా నచ్చింది. కొన్ని కొన్ని మిస్ అయ్యాయి, ఇంకో పాయింట్ మిస్ అయిపోయింది చెప్పడం, ఇది గట్టిగా చెప్దాం అనుకున్నాను. మైకేల్ జాక్సన్ కి బాగా పెట్స్ అంటే ఇష్టమని ఈ సినిమాలో చూపించారు, ఈ మూవీలోని. ఏంటంటే లైక్ స్నేక్ ని పెంచుతాడు, ఒక గొరిల్లాని పెంచుతాడు, జిరాఫ్ ని పెంచుతాడు, చాలా ఇష్టం అనుకుంటా మేబీ పెట్స్, యానిమల్స్ ని పెంచడం. అండ్ ఇంకోటి మోస్ట్లీ మైకేల్ జాక్సన్ వాళ్ళ నాన్న క్యారెక్టర్, వాళ్ళ అమ్మ క్యారెక్టర్, ఇంకొక ఇతని మేనేజర్, అంతే, ఒక సెక్యూరిటీ, ఇతని సెక్యూరిటీ, ఈ 5 క్యారెక్టర్సే చూపిస్తాయి. వీళ్ళు బ్రదర్స్ ని అందరూ చూపిస్తారు, కానీ వాళ్ళకి పెద్ద స్కోప్ ఉంది, వాళ్ళు ఒక దగ్గర కూడా పాయింట్ దగ్గర మాట్లాడారు అని అనిపించదు. సో ఓవరాల్ గా ఈ 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతాయి. సో నాకు అనిపిస్తుంది పార్ట్ 2 ఉండి ఇంకా వివరంగా అంటే ఇన్ డెప్త్ గా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని చూపించరు, సో కాంట్రవర్సీస్ అయిపోతాయని, అందుకే అవి స్కిప్ చేశారేమో మేబీ. ఐఎమ్ హోపింగ్ సో అవన్నీ కూడా చూపిస్తే మైకేల్ జాక్సన్ లైఫ్ ఎలా ఉంది, సో అతను కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, అంత డౌన్ ఫాల్ కి వెళ్ళాడు, సో ఇంకా వాట్ ఈస్ వాట్ అనేది ఇంకా వివరిస్తే బాగున్నాయేమో నాకు అనిపించింది, నా ఒపీనియన్. సో ఓవరాల్ గా అయితే నాకు మూవీ ఓకే ఓకే అనిపించింది. సో ఎవరైతే వాచ్ చేశారో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో రాయండి, నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎలా అనిపించిందో. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. సో ఇలాంటి రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, ఇంకా ఒపీనియన్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు రాజోష్ తెలుగు. సో అలాగే మనం రీసెంట్ గా ఐపీఎల్ వీడియోస్ మీద కూడా కొంచెం చిన్న చిన్న కామెడీస్ గా ట్రై చేస్తాము, వర్కౌట్ అవుతుంది కూడా. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ ఆల్సో. షార్ట్స్ వీడియోస్ చేస్తున్నాం మోస్ట్లీ. అలాగే మూవీ అప్డేట్స్ పోతాయా అంటే మూవీ అప్డేట్స్ కూడా ఉంటాయి, మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం, రివ్యూ చేస్తూ ఉంటాం. రేపు కూడా ప్రేమ కావాలి రిలీజ్ ఉంది. నిన్న డార్లింగ్ మిస్ అయిపోయాను, ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల చిన్న ఇన్సిడెంట్ అయింది. సో రేపు మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. ప్రేమ కావాలి రిలీజ్ మనం ఎలా ఎంజాయ్ చేసాం వీడియో అప్లోడ్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు రాజోష్ తెలుగు. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ గైస్, బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.